ఒకప్పుడు తండ్రి తన పెళ్ళైన కొడుకుని చెంపదెబ్బ కొట్టినా ఆ కొడుకు ఏమీ అనేవాడు కాదు. పల్లెత్తు మాట అనేవాడు కాదు. ఎందుకు అంటే అప్పట్లో బంధాలు కుటుంబ విలువలతో కూడి ఉండేవి. మరి ఇప్పుడు పిల్లలు మన భాష కానీ 4 ఇంగ్లీష్ ముక్కలు నేర్చుకొని తల్లిదండ్రుల మీద కేకలేసేస్తున్నారు. వాళ్ళ దృష్టిలో తల్లి అంటే ఒక పని మనిషి అని, తండ్రి అంటే డబ్బులిచ్చే ఏటీఎంగానే భావిస్తున్నారు. ఈళ్ళకి బంధం యొక్క గౌరవం గానీ, కుటుంబ విలువలు కానీ ఏమీ తెలియవు. తల్లిదండ్రులు అంటే అసలు గౌరవమే ఉండదు. చాలామంది తల్లిదండ్రులు ఇలాంటి పిల్లలు కనడం కంటే కూడా పిల్లలు లేకుండా ఉండడమే మంచిది అనుకునే వాళ్ళు మన దేశంలో చాలామందే ఉన్నారు. ఏమంటారు ఫ్రెండ్స్? కొంతమంది ఆడపడుచులకు మాత్రమే ఈ రీలు వర్తిస్తుంది. ఈ ఆడపడుచులు పుట్టింటికి వచ్చి కోడలు చేసే ప్రతి పనిని వంకపెడుతూ ఉంటారు. కోడల మీద పెత్తనం చెలాయిస్తూ ఉంటారు. ప్రతి విషయంలోనూ పుల్లలేస్తూ ఉంటారు. అవసరమా మీకిది? మీ అత్తింటిలోనూ మీ అత్త, మామల గౌరవాన్ని చూసుకుంటూ అక్కడే ఉండాలి కానీ, ఇక్కడికొచ్చి ప్రతి విషయంలోనూ పుల్లలు వేయటం అవసరం అంటారా? మిమ్మల్ని పుట్టింటికి రావద్దు అని నేను చెప్పటం లేదు. వచ్చినా గౌరవంగా ఉండండి. ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి. వేరే వాళ్ళ కాపురంలో పుల్లలు పెడితే పొయ్యేది ఎవరిదో కాపురం కాదు. మీ సొంత సోదరుడిదే. అది గమనించి మీరు పద్ధతిగా ఉంటే మీకు చాలా మంచిది. మీకు గౌరవం నిలబడుతుంది. అయినా ఇన్ని చెప్పే మీరు మీ అత్తింటి వాళ్ళతో కూడా అలానే నడుచుకోవచ్చు కదా! అంటే ఎదుటి వాళ్ళకి చెప్పేందుకే నీతులున్నాయా? మీ భార్యను చులకనగా చూస్తున్నారా? అయితే ఈ రీలు మీకోసమే. పెళ్ళైన ఆడవాళ్ళు భర్త ఎంత కొట్టినా పడతారు. ఎంత తిట్టినా సముదాయించుకొని వెళ్తారు. ఎందుకు అంటే నా భర్తే కదా పోనీలే అని. వాళ్ళకి కోపమొచ్చినా కంట్రోల్ చేసుకుంటారు. బాధలున్నా కన్నీళ్లతో దిగమింగుకుంటారు. కానీ వాళ్ళని చులకనగా చూస్తూ నువ్వెంతే అని హీనంగా మాట్లాడుతూ ఉంటే వాళ్ళు తట్టుకోలేరు. మీ భార్యను చులకనగా మాట్లాడితే వాళ్ళు ఎందుకు బాధపడుతున్నారో మీకు తెలియాలి అంటే ఒక చిన్న మాట చెప్తాను. మీ నాన్న మిమ్మల్ని మీ వయసున్న వాళ్ళతో పోల్చుతూ, "అరేయ్! నువ్వు ఏం పని చెయ్యట్లేదు. నీ వల్ల ఏంట్రా ఉపయోగం? మీ అమ్మ వండి పెడితే తింటున్నావు" అని నీ వయసు ఉన్న వాళ్ళ దగ్గర హీనంగా మాట్లాడితే నీకు ఎలా ఉంటుంది? అది గ్రహించి ఎప్పుడూ మీ భార్యని చులకనగా చూడకండి, హీనంగా మాట్లాడకండి. ప్లీజ్. నిన్ను పుట్టించిన స్త్రీ, నీతో పుట్టిన స్త్రీ, నీకు పుట్టిన స్త్రీ. ఈళ్ళని మాత్రం ఒక్క మాట అనరు, బాధపడితే తట్టుకోలేరు, అస్సలు ఇబ్బంది పెట్టరు. కానీ నీకోసం పుట్టిన స్త్రీ అన్నీ వదిలేసి నీతో వచ్చిన స్త్రీని మాత్రం నరకం చూపిస్తున్నారు. ఎందుకంటారు? మొదటి ముగ్గురులాగానే ఈ స్త్రీ కూడా పుట్టింది కదా! ఈవిడ్ని ఎందుకు బాధ పెడుతున్నారు? ఎందుకు ఆవిడ చేత కన్నీళ్లు పెట్టిస్తున్నారు? ఒక్కసారి మీకు తెలిస్తే కామెంట్ రూపంలో రాయండి.